పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపల్లి రాయేశం ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపల్లి రాయేశం ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తమ సంఘం ఈ మేరకు తీర్మానించినట్టు చెప్పారు. అందులో భాగంగానే నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,10,000 ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ విశ్వకర్మలను ఓటు బ్యాంకులాగానే వాడుకున్నారే తప్ప సంక్షేమానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 4వ కేటగిరీ కింద విద్యుత్ ఇవ్వడం జరిగిందన్నారు. అటవీ శాఖ ద్వారా సామిల్ నిర్వాహకులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రత్యేక చొరవ చూపొద్దని ఆయన గుర్తు చేశారు. ఈరోజు జయచల పట్టణ విశ్వబ్రహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం మరియు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో జయచల జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. దీని ఉద్దేశం ఏమిటంటే, గతంలో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. అదే కాకుండా ఏదైతే 4th కేటగిరీ కరెంటు ఏదైతుందో మనం మిషనరీ ఉపయోగించేది, ఆ 4th కేటగిరీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడే మనం దాన్ని చేయించుకున్నాం. అదేవిధంగా కొన్ని సామిళ్ళ సమస్యలు, ఫారెస్ట్ వాళ్ళ సమస్యలు, వాటిని కూడా అప్పుడే మనం ఉపయోగించుకున్నాం. తదనంతరం వైఎస్ రాజశేఖర గారు మరణానంతరం వేరే ప్రభుత్వం రావడం జరిగింది. అట్టి ప్రభుత్వం తెలంగాణ రావడానికి కారణం కూడా మన విశ్వకర్మలే. అలాంటి విశ్వకర్మలను 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అనగదొక్కి మనకు ఎలాంటి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవులను తుంగలో దొక్కి మన మీద రాక్షసత్వం చేసిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఓడగొట్టినాం. అదేవిధంగా ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం